ఎంత దారుణంగా ప్రతి రాష్ట్రం అంతా కూడా ధనదాహంతో సంపాదనతోటి దాచుకో దోచుకో పంచుకో ఈ పరిస్థితి నడుస్తుంది. బాబు గారు మీరు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. ఇవాళ నిన్న వచ్చిన కార్యక్రమాన్ని మీరు చూస్తే గమనిస్తే అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే గాల్లో వస్తారు, గాల్లో వెళ్ళిపోతారు. ఆయన ఏ బస్సులో వెళ్ళినా సరే ఎవరన్నా ఒక వినతి పత్రం ఇలా చూపిస్తే వాళ్ళని వెంటనే కూడా తీసుకురండి అని చెప్పి వెనకాల ఒక టీంని పెట్టి వాళ్ళని పిలిపించి వాళ్ళ బాధలను నెరవేర్చే కార్యక్రమం చేశారు. నిన్న మీ మీటింగ్లో ఒకళ్ళిద్దరు మిమ్మల్ని పొగట్టమే సరిపోయింది. మీరు ఈ రోజున ఫస్ట్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశారు అని ఒకళ్ళు పొగట్టడం, ఒకళ్ళు ఇంకో పొగట్టడం. ఒక అమ్మాయి మాకు మరి వికలాంగుల పెన్షన్ రావాలి, మేము లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, మాకు మరి ఆరోగ్యశ్రీ లేదు, మాకు వర్తించాలని చెప్పి ఇప్పించాలని చెప్పి వాళ్ళు అడిగినా సరే దాని మీద స్పందించకుండా ఇంకా నలుగురు మాట్లాడే విధానాన్ని కట్ చేసి దబాయించి ఆపి మీ ఉపన్యాసం మీరు మొదలెట్టేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఎప్పుడొస్తే అప్పుడు జన సముద్రం, జనలోకం, జనంతో మనిషిగా మమేకమై ఉండేవారు ఆయన. మరి ఇవాళ మీరు చూసాం, మరి నిన్న వచ్చారు, మీరు ఎంత దారుణంగా ఉంది మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ అమ్మాయి ఆ పరిస్థితి అడగకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 హాస్పిటల్స్ జిల్లా కూడా చెప్పని కట్టారు. 5 కంప్లీట్ అయినాయి, ఇంకా 12 రన్నింగ్లో ఉన్నాయి కంప్లీట్ చేయడానికి. దాని మీద శ్రద్ధ చూపించండి. ఏదైతే 750 మెడికల్ సీట్లు వచ్చినాయో అది వెనక్కి రాశారు. ఎవరన్నా రాస్తారా? మీరు రాసేశారు. కానీ అవి ప్రైవేటు పరం కాకుండా జిల్లా మెడికల్ కాలేజీలని కంటిన్యూ చేయాలి, ప్రభుత్వమే నడిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి వాళ్ళ జట్టీలు వాళ్ళు ఎవరో మొన్న దండేలో ఏదో సినిమా, ఆ సినిమాకి ఎక్కడ గుజరాత్ వెళ్ళి వాళ్ళ బతికే పరిస్థితి వస్తుందని చెప్పి ఇక్కడే జట్టీలు 6 జట్టీలు మొదలెట్టాడు ఆయన. అది మేము చూపించుకుంటాం రాలేదు. ఆయన డెవలప్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే పోర్టులు కట్టారు ఆ పోర్టులు కూడా మేము చూపించుకుంటాం రాలేదు. కొన్ని కంప్లీట్లు ఉన్నాయి, కొన్ని కంప్లీట్ దశకు వచ్చినాయి. ఇలాగ ఒకటి కాదు, ఏ గ్రామం వెళ్ళినా సచివాలయం దర్శనం ఇస్తుంది, ఆర్బీకేలు దర్శనం ఇస్తాయి, హెల్త్ సెంటర్లు దర్శనం ఇస్తాయి, మరి గ్రంథాలయాలు దర్శనం ఇస్తాయి. ఇవాళ ఆర్బీకేలను పోలీస్ స్టేషన్ల కింద మార్చేసే పరిస్థితికి వచ్చిందంటే మరి దీని మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి బాబు గారు అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. మీరు ముఖ్యమంత్రిగా వచ్చారు, ఎంతో అభివృద్ధి చేస్తామన్నారు. కానీ 9 నెలల్లోనే ఏ దాంట్లో అయితే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పుడే ఏం చేశారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలను కొనసాగించలేదు, మీరు ఇస్తానన్న సూపర్ 6 కొనసాగలేదు. ఇవాళ రైతుల పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. మరి మా టైంలో మేము రైతుల్ని ఎన్ని రకాలుగా ఆదుకున్నామో మేము మీకు ఇవాళ మీరు చూడండి. ఇది 2014 నుంచి 2019 వరకు మీరు 17,94,000 మంది రైతుల వద్ద నుండి 2,65,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే మరి 40,236 కోట్లు చెల్లించగా మీరు మరి అదే మా ప్రభుత్వం 2019-2024 37,70,000 మంది రైతుల నుంచి, అంటే డబల్. మీరు 17,94,000 రైతులు, మేము 37,70,000 మంది రైతుల దగ్గర నుంచి మేము డబల్, మీ మీద కన్నా డబల్, అరెకరం ఉన్న రైతు దగ్గర కూడా ధాన్యం కొనుగోలు చేసి 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. అంటే మీకన్నా డబల్. మీరు 2,60,00,000 మెట్రిక్ టన్నులు, మేము 3,40,00,000 మెట్రిక్ టన్నులు, 25 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. ఇవన్నీ చేసాం, మేము పెద్ద ఎత్తున చేసాం. చేసి చెల్లింపులు ప్రభుత్వం విషయంలో బ్యాంకు నుంచి ప్రతి రోజు కూడా అకౌంట్లో డబ్బులు పడేలాగా మేము వాళ్ళకి చేసాం, సహాయం చేసాం. అలాగే కందిపప్పు ఇచ్చాం, రాగి పిండి ఇచ్చాం, గోధుమ పిండి ఇచ్చాం. అన్ని రకాలుగా కూడా మేము హెల్ప్ చేసాం, పెద్ద ఎత్తున ఆదుకున్నాం. ఇవాళ మీరు కందిపప్పు లేదు, గోధుమ పిండి లేదు, మరి రాగి పిండి లేదు, ఏమీ లేదు. ఇవంటి అన్నీ కూడా మేము ఎన్నో పెద్ద ఎత్తున చేసి రైతులను ఆదుకున్నాం. మరి ఈ క్రాప్ మీరు ఎందుకు మానేశారు? ఈ క్రాప్ చేయటం మానేశారు. రైతులు ఎక్కడ ధాన్యం అమ్ముకోవాలో తెలియదు. 1,350 రూపాయలు, మేము 1,650 రూపాయలు, ఇప్పుడు 1,720 రూపాయలు గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ రేట్ ఇస్తే 1,350 రూపాయలు కూడా కొనే పరిస్థితిలో లేరు. దళారీ వ్యవస్థను పెరిగిపోతుంది. ఇప్పుడు మా టైంలో 16,20 అంటే 16,20కి కొనిపించాం. వాళ్ళందరికీ కూడా అందిని ధాన్యం. ఇవాళ అందే పరిస్థితి లేకుండా ఉంది.
ఇవాళ ఎంత దారుణమైన రైతులకి మీరు ఏం చేశారు? ఈ క్రాప్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకునే కార్యక్రమం చేశారు. ఇవాళ ఈ క్రాప్ లేదు, ఈ క్రాప్ చేయకపోవటం వల్ల ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు ఏదో ఇన్సూరెన్స్ చేస్తారంటున్నారు. ఇవన్నీ కూడా రైతుల్ని నడ్డిరిసే పరిస్థితికి వచ్చింది. ఏదైతే మీరు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా అన్నారో 20,000, ఒక్క రూపాయి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంకా ఇస్తాం, ఆలోచిస్తాం అంటున్నారు. మరి మీరు 45 ఏళ్ళ ఇండస్ట్రీ, జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. మీకు దగ్గర 10,000-15,000 కోట్ల రూపాయలతోటి మీకు ఖజానా అప్పచెప్పారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా అప్పచెప్పినప్పుడు 100 కోట్లే. కరోనా 2 సంవత్సరాలు కరోనాతోటి అయినా ఈ రాష్ట్రాన్ని ఆయన చెప్పినవి కూడా కరోనా టైంలో కూడా ఆపకుండా ప్రతి పథకం కూడా కొనసాగించే కార్యక్రమం చేశారు. ఇవాళ అటువంటి పరిస్థితి లేకపోయినా మీరు ఎందుకు ఇవాళ చేయలేకపోతున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు సూపర్ 6 వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించిన పథకాలు కూడా మీరు కొనసాగిస్తా లేదంటే ఏంటని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ప్రజలు అల్లాడిపోతున్నారు, బాధలు పడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారో గ్రామాల్లో చూస్తుంటే. ఇవాళ మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, మరి అమ్మఒడి ఉంది, మరి నీకు 15 అన్నారు. అమ్మ నీకు 18 అన్నారు. ఇవాళ ఈ 15 లేదు, 18 లేదు. ఇవాళ ఆ రోజున ఎన్నో మాటలు అన్నారు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. అబద్ధాలు ఎందుకు మాట్లాడతారండి? 15 లక్షల కోట్లు అన్నారు, 12 లక్షల కోట్లు అన్నారు, 10 లక్షల కోట్లు అన్నారు. ఇవాళ 6 లక్షల చిల్లర కోట్లే అప్పు ఉంది. అందులో 2,50,000 కోట్ల అప్పు మీదే. ఇవన్నీ కూడా వాస్తవాలు మొన్న మీ ఫైనాన్స్ మినిస్టరే బయట పెట్టడం జరిగింది. ఎందుకు ఈ అబద్ధాలు, ఎందుకు ఈ బురద? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? నిన్న కూడా మాట్లాడారు మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ టైంలోనే వస్తే ఇదే మీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మీ పయ్యావుల కేశవ్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిది, కేంద్రం ఇచ్చింది ఇది, ఈ కేంద్రం మనం నెరవేర్చాలి, చేయాలని చెప్పి మీరు చెప్పి అప్పుడు వస్తే దాన్ని మేము కంటిన్యూ చేస్తే దాని మీద బురద జిమ్మి దాని ఆస్తులు ఏదో తాకట్టు పెడుతున్నారని చెప్పి అబద్ధాలు చెప్పి మళ్ళీ పేరు మార్చి అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు నడిపిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు రాజకీయంగా మాట్లాడిన అబద్ధాలు, ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, మాయ చేసి ఇవాళ ఎంతమంది విద్యార్థులు డిగ్రీ చదవాల్సిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదవాల్సిన వాళ్ళు, డాక్టర్ చదవాల్సిన వాళ్ళు మధ్యలో ఆపేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది? 75,000 ఉండే మెడికల్ కాలేజీ మరి ఫీజుని ఇవాళ 1,20,000 పెంచేశారు మీరు. ఈ 1,20,000 కట్టలేక ఎంతోమంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. మళ్ళీ కూలి బాట పట్టారు, పొలం బాట పట్టారు, పనుల బాట పట్టారు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? అదే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించినప్పుడు ఏదైతే చెప్పారో అది చేశారు. తనయుడిగా 4 అడుగులు ముందుకేసి ఇవాళ అమ్మఒడిని తీసుకొచ్చి పేద విద్యార్థులందరూ కూడా చదివేలాగా ఇంగ్లీష్ మీడియం బైజూస్ యాప్ తీసుకొచ్చి, మరి కేంద్రం సిలబస్ తీసుకొచ్చి ఎన్నో రకాల చదువులకి నాంది పలికిన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నీ కూడా తుస్తమనిపించారు మీరు. పేద ప్రజలు చదువుకుంటాం మీకు ఇష్టం లేదా అని అడుగుతున్నాను నేను. వాళ్ళ కుటుంబాల పైకి రావటం మీకు ఇష్టం లేదా అని అడుగుతున్నాను. ఒకటే ఎగ్జాంపుల్, హనుమాన్ జంక్షన్లో ఒక రిక్షా తొక్కునే వ్యక్తి 10th క్లాస్ మించి చదివించలేని బాబు అన్నప్పుడు ఆటో కొనుక్కు సెటిల్ అవుదాం అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి క్యాంపస్ సెలక్షన్లో చికాగోలో జాబ్ చేస్తూ 24 లక్షలు సంపాదించి తండ్రిని రిక్షా మానిపించి ఇల్లు కట్టించి మరి చెల్లెల్ని తమ్ముడిని చదివించుకుని నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. ఈరోజు నాకు ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారని ఆనందంతో చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళని లక్షల మందిని డాక్టర్లందరినీ తయారు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దక్కితే మీ టైంలోనూ అప్పుడు చదువులకి మరి నామం పలికారు, ఇప్పుడు ఇంకా నామం పలికారు. ఏం చేద్దామని మీరు సూపర్ 6 అని ఊదరగొట్టారు. శ్రీలంక అయిపోద్దని తెలీదా మీకు? మళ్ళీ అసెంబ్లీలో భయం వేస్తుంది చూస్తుంటే అంటున్నారు. ఇవాళ ఏమైపోతారు ఈ రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, తోపుడు బళ్ళు వాళ్ళు కానీ, రజకులు కానీ, న్యాయ బ్రాహ్మణ్స్ కానీ, ఇవాళ అందరూ కూడా అలో లక్ష్మణాన్ని ఎదురు చూసే పరిస్థితికి వచ్చి ఇవాళ మీరు సభలో చెప్పేసి వెళ్ళిపోతే కాదు. ఒకసారి వెనక్కి తిరిగి
జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడే అని ఈ పథకాలు ఎలా నెరవేర్చారు, ఈ పనులు ఎలా చేశారు, ఈ కార్యక్రమాలు ఎలా వచ్చినాయి అని నెరవేర్చే కార్యక్రమంలో మీరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.